సూపర్ స్టార్ కృష్ణ జయప్రద నడిచిన రాజేశ్వరి వేరాస్ కాఫీ క్లబ్. మొట్టమొదటి ఇదే పేరు అనుకున్నారు, కానీ ముందు శ్రీ అని కూడా పెట్టారు. శ్రీ రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ అని. ఇది రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. 1976 సంవత్సరం ఫిబ్రవరి 20 తారీఖున రిలీజ్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా గర్వకారణం. ఈ సినిమా మంచి క్లాసిక్ మూవీ, ఎట్ ద సేమ్ టైం కొన్ని వివాదాలకు కూడా కారణమైంది. విజయ సంస్థ లాభాల బాట నుంచి నష్టాల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో తీసినటువంటి సినిమా ఇది. దీనికి దర్శకుల కింద బాపుని పెట్టారు. రచయిత రమణ ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కాబట్టి బాపు రమణనే మనం అంటాం. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్రాజెక్టుని చేపడితే కలిసే చేపడతారు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ అప్పటికి వాణిశ్రీని పెడదామని చెప్పి మొట్టమొదటి అనుకున్నారు. కానీ అప్పటికే కృష్ణతో ఉన్నటువంటి విభేదాలతో ఆ పేరుని పక్కన పెట్టారు. తర్వాత ప్రభ పేరు పైకి వచ్చినా కూడా చక్రపాణికి నచ్చలేదు. లేదు, ఇంకో వ్యక్తిని పెడదాం కొత్త వాళ్ళని అని చెప్పి మళ్ళీ వెతుకులాట ప్రారంభించారు. ఆ క్రమంలోనే దీప పేరు కూడా పరిశీలించారు. దీప వెస్ట్రన్ కల్చర్తో ఉండటం వల్ల తిరిగింటి 16వ అమ్మాయిగా సరిపోదని బాపు భావించారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ ఒకే రక్తం అనేటువంటి సినిమాలో కృష్ణరాజు పక్కన జయప్రద నటిస్తుండడం చూసి జయప్రద బాగుంది, ఈ అమ్మాయి సరిపోతుంది అని బాపుకి సూచించారు. బాపు కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఈ అమ్మాయి సూటబుల్ అని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. చక్రపాణి కూడా జయప్రదకే ఓటేశారు. ఆ విధంగా జయప్రద ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వటం, సూపర్ స్టార్ కృష్ణ జయప్రద కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం. తర్వాత 45 చిత్రాలు వీళ్ళు కలిసి నటించారు. ఒక రికార్డునే నెలకొల్పారు. విజయవంతమైన చిత్రాలు తెలుగు పరిశ్రమకి అందించారు. అయితే ఇందులో ఒక మంచి పాట ఏంటంటే, ఒక మంచి పాటనే కదండి, చాలా మంచి పాటలు ఉన్నాయి. అందులో ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళి అంటేటువంటి పాట ఎప్పటికీ కూడా మారుమోగుతూ ఉంటుంది పెళ్లి పందిరిలో. దీన్ని వీడియో క్యాసెట్లో పొందుపరుచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నా పేరు పికారి అని చెప్పేసి పాట ఉంది, అది కూడా చాలా క్లాసిక్ సాంగు. మొత్తం మీద ఈ సినిమా ఒక మంచి అనుభూతినే ఇచ్చినా కూడా కొన్ని వివాదాలకి తెరలేపింది. చక్రపాణి అప్పటికి ప్రతి సినిమాలో కూడా ఆయన ప్రమేయం లేకుండా సినిమా నిర్మాణం విజయవాడలో చేసేవాళ్ళు కాదు. నాగిరెడ్డి గారు చక్రపాణి మాట ఎంత అంటే అంతే. అలాగే ఈ సినిమాలో కూడా బాపు రమణ ఇద్దరు వచ్చి ప్రాజెక్టుని చేపట్టినా కూడా నాగిరెడ్డి ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది అని ఆ రోజుల్లో ఒక విమర్శ వచ్చింది. ప్రతిదానికి కూడా ఈ షాట్ని ఇలా తీయాలని చెప్పేటప్పటికి బాపు గారు కాంట్రవర్సీకి వెళ్ళే వ్యక్తి కాదు. పైగా చక్రపాణి గారు చాలా సీనియర్ మోస్ట్ పర్సన్. ఆయన ఏం చెప్తే అదే తీశారు. చివరికి టైటిల్స్ వేసుకునేప్పుడు దర్శకుడు అని పేరు వేసుకోలేదు, సంచాలకులు అని చెప్పేసి చక్రపాణి గారి పేరేసి సహకారం అని చెప్పేసి బాపు రమణని వేశారు. మీరు కావాలంటే టైటిల్స్ ఒకసారి చూడండి. దానివల్ల ఒక విధంగా ఏంటంటే కొంత ఇబ్బందికర పరిస్థితే వచ్చింది. అలాగే ఈ సినిమా కథ కూడా ఆ రోజుల్లో ప్రజలు పెద్ద డైజెస్ట్ చేసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు కనుక వచ్చుంటే నేటివిటీకి బాగా సరిపోయేది. మారుతున్న సమాజం, మారుతున్నటువంటి పరిస్థితులకి ఇది సూటబుల్. ఎప్పుడో అడ్వాన్స్గానే ఈ సినిమా కథను తీయటం వల్ల ఆ రోజు సమాజం అంత యాక్సెప్ట్ చేయలేదా అని అప్పుడు విమర్శకులు కొంత భావించారు. ఇందులో జయప్రద 16 నాళ్ళ తెలుగు అమ్మాయిగా చాలా చక్కగా నటించింది. తర్వాత జయప్రద నటన, ఆమె అందం, తెలుగుతనం చూసే బాపు రమణలు సీతా కళ్యాణం అనే సినిమాలో ఆమెను సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా జయప్రద మంచి నటన, అలాగే బామ్మగా జి వరలక్ష్మి నటన, అలాగే జగ్గయ్య గారి నటన, కాంతారావు గారి నటన ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పక తప్పదు. ఇందులో మరొక కాంట్రవర్సీ ఏంటంటే, బ్రాహ్మణ్గా చూపించేటువంటి పద్మనాభం ఒక సీన్లో చికెన్ ముక్క తినేటువంటి సన్నివేశం ఉంది. ఈ రోజుల్లో ఈ విషయం ఈ సినిమాలో చూపించినా పెద్ద కాంట్రవర్సీ కాదు, కానీ ఆ రోజుల్లో అదొక పెద్ద వివాదమే రేగింది. దాని మీద ఏదో పెద్ద దన్నాలు లేకపోతే ఇది కాదు, కానీ చాలామంది నోట ఇదే డిస్కషన్ జరిగేది. సినిమాలో ఇలా చూపించి ఒక వర్గాన్ని కొంచెం కించపరిచారు అనేటువంటి భావన ఆ రోజుల్లో వచ్చింది. కాకపోతే అది సోషల్ మీడియా అంత లేకపోవడంతో పబ్లిసిటీ అంత అవ్వలేదు. ఈ సీను కూడా కొంతమందిని హర్ట్ చేసింది అని ఆ రోజు కొంతమంది భావిస్తారు. ఏది ఏమైనా సరే ఇది ఒక మంచి క్లాసిక్ మూవీ.
సినిమా బాగుంటుంది, కథ బాగుంటుంది, కథనం బాగుంటుంది, కానీ ప్రేక్షక ఆదరణ పొందలేదు. దీనివల్ల ఇంకొక నష్టం కూడా జరిగింది. అంతవరకు నాగిరెడ్డి చక్రపాణి గారి మధ్య ఉన్న స్నేహబంధం ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో మరింత బలహీనపడింది అని కూడా అంటారు. కొంతకాలం తర్వాత చక్రపాణి గారు నాగిరెడ్డి గారి నుంచి దూరం అవటానికి ఈ సినిమా కూడా ఒక కారణం, ఈ సినిమా ఫెయిల్యూర్ కూడా ఒక కారణం అని చెప్పి అంటారు. సినిమా ఫెయిల్యూర్ అనేది కాసుల పరంగా అయితే ఉండొచ్చు, కానీ సినిమా మాత్రం క్లాసిక్ మూవీ. ఇప్పటికీ కూడా ఒక మంచి కథా చిత్రం. ఈ సినిమాని మనం పదిలిపరుచుకోవాల్సిన సినిమా. దీనికి 50 ఏళ్ళు పూర్తి అవటం నిజంగా గర్వకారణం. ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూడాలి, చూసి తీరాలి. అందులో సూపర్ స్టార్ కృష్ణ గారు తన ఇమేజ్కి భిన్నంగా నటించినటువంటి చిత్రం. ఒక కౌబాయ్గా, జేమ్స్ బాండ్గా, లేకపోతే క్రైమ్ తరహా సినిమాలకి అలవాటు పడ్డ ఈయనని ఒక కొత్త కోణంలో చూపించినటువంటి బాపు హర్షణీయులు. చాలా మంచి నటన ఇందులో కనబరుస్తారు. అభిమానులు తప్పకుండా చూడవలసిన ఈ సినిమా ఎప్పటికీ కూడా ఒక క్లాసిక్ మూవీ. అది చిరస్థాయిగా చిత్ర పరిశ్రమ మిగిలిపోతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.